పనసగింజల్ని నిప్పుల మీద కాల్చుకొని తినడం, లేదు అంటే కడాయిలో వేసుకొని వేయించుకొని తినడం తెలుసు, కానీ ఉడికించుకొని తింటారని నాకు అస్సలు తెలియదండి. ఈ మధ్య కాలంలోనే పక్కన ఆంటీ చెప్తే అప్పటి నుంచి ఉడికించుకొని తింటున్నాం అనమాట. ఇంకా ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళు అని చెప్పి వీడియో తీశాను. ఈ వీడియో తీసి కొంచెం ఎక్కువ రోజులే అయింది, వీడియో పెట్టడం మర్చిపోయాను అనమాట. ఏం లేదండి, కుక్కర్ తీసేసుకొని అందులోకి ఈ పనసగింజలు వేసేసి తగినంత సాల్ట్ వేసుకోండి. మరి ఎక్కువైతే అస్సలు తినలేము కదా, ఎందులో అయినా సాల్ట్ ఎక్కువైతే, అందుకే తగినంత మాత్రమే సాల్ట్ వేసుకొని అవి మునిగేలా వాటర్ వేసేసుకొని 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే. నేనైతే 2 విజిల్స్ పెట్టానండి, బాగా ఉడికాయి, అక్కడెక్కడ కొన్ని ఉడకలేదంతే. 3 విజిల్స్ పెట్టేశారంటే ఇంకా బాగా ఉడికిపోతాయి అన్నమాట. 2 లేదు అంటే 3 ఎన్ని పెట్టుకున్నా కూడా మంచిగానే ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్టెయినర్లోకి వేసేసాను. వీటితో కర్రీ కూడా చేసుకోవచ్చంట ఆంటీ చెప్పారు. నెక్స్ట్ టైం ఆంటీని రెసిపీ అడిగి తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇవి హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఈ పనసగింజలు అస్సలు వేస్ట్ చేయకండి. కొందరు కాల్చుకొని తినడం కూడా కష్టం అని చెప్పి పడేస్తూ ఉంటారు కదా, అలా అస్సలు పడేసే అవసరం లేదు. ఇలా ఈజీగా ఉడికించుకొని తినేసేయచ్చు. కొంచెం చల్లగా అయిన తర్వాత చేతితో అలా అనేసి పైన ఈ పొట్టంతా తీసేసుకొని తినేసేయడం అంతే అండి. కొందరు ఇలాంటి హెల్దీ వాటిని మిస్ చేసుకుంటూ ఉంటారు, అలా అస్సలు మిస్ చేసుకోకండి, చాలా హెల్దీ అనమాట. ఈరోజు మినీ వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.